అయితే ఈ గుమ్మడికాయలో 2 రకాలైన గుమ్మడికాయలు ఉంటాయి. ఒకటి మామూలు గుమ్మడికాయ, దీన్నే కాశీ గుమ్మడికాయ, కళ్యాణభూషణి గుమ్మడికాయ అనే పేర్లతో పిలుస్తారు. రెండోది దృష్టి దోషాలు పోగొట్టే గుమ్మడికాయ, దీన్ని దిష్టి నివారణ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అనే పేర్లతో పిలుస్తారు. ఇలా గుమ్మడికాయలో 2 రకాలైనటువంటి గుమ్మడికాయలు ఉంటాయి. కొత్తగా ఎవరైనా గృహప్రవేశం చేసేటప్పుడు ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీస్తారు, అది మామూలు గుమ్మడికాయ. ఎప్పుడు మీరు గృహప్రవేశం చేస్తున్నా మామూలు గుమ్మడికాయతో ఖచ్చితంగా దిష్టి తీసుకుని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి. అంతేకాకుండా ప్రతి అమావాస్యకి కూడా మామూలు గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. కళ్యాణభూషణి గుమ్మడికాయ, కాశీ గుమ్మడికాయ అంటారు, మామూలు గుమ్మడికాయ. ఆ మామూలు గుమ్మడికాయ తీసుకొని దానిపైన ముచ్చిక ఉంటుంది, ఆ ముచ్చిక తీసేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి ఆ గుమ్మడికాయతో మీ ఇంటికి 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో, అంటే 3 సార్లు క్లాక్ వైజు, 3 సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ గుమ్మడికాయ పగలగొట్టాలి. అలా పగలగొట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ పగిలినటువంటి ఆ భాగాల మీద కొద్దిగా పసుపు కుంకుమ జల్లి ఇంట్లోకి వెళ్ళాలి. ప్రతి అమావాస్య ఇది చేసుకోండి, ఇంటికి ఉన్న దిష్టి అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది. మర్నాడు మాత్రం ఆ 2 గుమ్మడికాయ ముక్కలు తీసేసి ఎక్కడైనా ఎవరు తొక్కని చోట పడేసి రావాలి.